100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మంత్రులందరూ కూడా క్యాబినెట్లో భేటీ అయ్యి మొదటి సంతకం చంద్రబాబు పెట్టినటువంటి వాటితో పాటుగా ఇంకొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో మొదటి క్యాబినెట్లో ఏం జరిగింది, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలేంటి, అనేక అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఏం జరిగింది క్యాబినెట్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో మొదటి క్యాబినెట్ భేటీ జరిగింది. మొత్తానికి ఈరోజు భేటీలో 5 సంతకాలతో పాటుగా మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చినట్టుగా కనపడుతున్నాయి. సో ఏ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు ఈ యొక్క క్యాబినెట్ భేటీలో? 5 సంతకాలు పొలిటికల్గా చెప్పినటువంటి ఒక ఎలక్షన్స్ టైంలో ఇచ్చినటువంటి ఒక హామీ. సో దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలోనే మొదటి 5 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించిన విధంగా 5 సంతకాలు పెట్టారు. మామూలుగా అయితే 1 సంతకం 2 సంతకాలు 2 సంతకాలు కూడా లేదు, 1 సంతకం పెట్టేవాళ్ళు. అదొక ఫార్మాలిటీ కింద మార్చుకున్నారు కాబట్టి సో ఇప్పుడు 5 సంతకాలు కీలకమైనటువంటి ఎజెండా కింద చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో చర్చకు వచ్చినాయి ఈ 5 సంతకాలతో పాటు. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకుంది. నిరుద్యోగులకి గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో యువతని బాగా నిర్లక్ష్యం చేసిందనేటువంటి విమర్శ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం పైన పెన్షన్ల బట్వాడాకు సంబంధించి, ఎందుకంటే 3 నెలల పెండింగ్ పెన్షన్తో పాటు 65 లక్షల మందికి పెన్షనర్లకి ఇప్పుడు ఇవ్వాలి 7,000 చొప్పున. అంటే 3,000 నుంచి 4,000కి పెంచారు. ప్లస్ ఏప్రిల్ నుంచి లెక్కేసుకున్నప్పుడు మరొక 3,000 పెండింగ్, అంటే ఒక్కొక్కరికి 7,000 చొప్పున 65 లక్షల మంది లబ్ధిదారులకి పెన్షన్స్ రెడీ చేసింది ప్రభుత్వం. దాని డెలివరీకి సంబంధించి అంటే ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షిస్తూ వస్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖుకి దాదాపు 10,500 కోట్ల రూపాయలని ఉద్యోగులకు జీతాల రూపంలో కానీ పెన్షనర్లకి ఇవ్వాల్సినటువంటి లబ్ధి విషయంలో కానీ ఈ అంశాలను రెడీ చేసి పెట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దానిపైన ఆల్రెడీ ఎక్సైజ్ చేసి పెట్టుకుంది. సో క్యాబినెట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ, ప్రొసీజరల్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసేసుకున్నారు కాబట్టి క్యాబినెట్లో ఫార్మల్ డిస్కషన్ జరుగుతుంది. వీటితో పాటు ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే ఈ సూపర్ 6 షణ్ముఖ వ్యూహం, ఈ రెండింటి కాంబినేషన్తో మేము ముందుకెళ్తాం అనేటువంటి మాట ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు అనేది కూడా ఉండదు. ఇంకా అమలు చేయడం పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి కసరత్తు అనమాట. ఎందుకంటే ఆర్థిక వనరులను చూసుకోవాలి, అలానే ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు చూసుకోవాలి. చాలా అంశాలని ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇప్పుడు చంద్రన్న బీమా దీనికి సంబంధించి 3 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం ఆ బీమా కాన్సెప్ట్ని చాలా వరకు నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవం కూడా, ఎందుకంటే గతంలో ఎక్కడ చనిపోయినా కానీ కుటుంబ పెద్ద పోషించేటువంటి వ్యక్తి కుటుంబంలో చనిపోతే 3 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. సో ఈసారి దాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ క్యాబినెట్ అప్రూవల్స్లో లేకుండా లేదా సీఎం కన్సెంట్ లేకుండా చెప్పేటువంటి అంశాలు కావు. సో ఇలాంటి అంశాలు చాలా వరకు క్యాబినెట్లో డిస్కషన్స్కి వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు ఒక 35-40 ఏళ్ళుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సేవలు అందిస్తుంది. 1.5-2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకు మార్చారో వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ ముందు చూపు లేని నిర్ణయాలు. ఇప్పుడు మళ్ళీ మార్చేటువంటి, ఇప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసి రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా పేరు పెట్టుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఆల్రెడీ ఒక 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ పేరు మారిస్తే అందులో చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉండరు కదా యూనివర్సిటీ, ప్లస్ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యేటువంటి విద్యార్థులకు సర్టిఫికేషన్ ఏమి ఇవ్వాలి. ఇవి చాలా దరిద్రమైనది ఏంటంటే ఈ 2 ఏళ్ళు అమలు చేయడం వలన ఈ 2 ఏళ్ళు సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరుతో సర్టిఫికేట్స్ వస్తాయి. ఎందుకంటే పాసింగ్ అవుట్స్ ఉంటారు కదా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమొస్తుంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వస్తుంది. అంతకుముందు 30-40 ఏళ్ళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది. ఈ 2 ఏళ్ళ ఉండేటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎలా పరిష్కరించాలి వాటి మీద, ఎందుకంటే స్ట్రక్చరల్గా ఒక నిర్ణయం, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళారనుకోండి, అటువంటి విద్యార్థులకు అసలు యూనివర్సిటీ అనేది లేదనేటువంటి వస్తుంది. హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు తీస్తే అసలు లేదని వస్తుంది. ఒకవేళ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది కంటిన్యూ అయితే 30-40 ఏళ్ళగా ఉన్నటువంటి విద్యార్థుల సర్టిఫికేట్స్ వ్యాలిడేషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా ముందు చూపు లేని నిర్ణయాలు. ఒకవేళ ఆయన వేరే ఏదో యూనివర్సిటీ ఇంకోటి పెట్టుకొని దానికి రాజశేఖర రెడ్డి పేరు పెడితే ఈరోజు వీళ్ళు తీయాల్సిన అవసరం వచ్చేది కాదు.
ఆ రోజు వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేది కాదు. బట్ ఏంటంటే అలాంటి నిర్ణయాలని సవరించేటువంటి ప్రయత్నం, అలానే అన్న క్యాంటీన్లు మొదలుపెట్టారు. ఇవన్నీ క్యాబినెట్ అప్రూవల్స్తో చేయాల్సినటువంటి అంశాలు కాబట్టి క్యాబినెట్లో వీటిని పెట్టి ఫార్మల్గా నిర్ణయం తీసుకుంటారు. ఇంకొకటి కీలకమైనటువంటి అంశం, క్యాబినెట్లో చర్చకు వచ్చినటువంటి అంశం బయటికి తెలిసింది ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ మీద. వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. మేము ఆ వ్యవస్థలో కొన్ని లోపాలపైన పోరాటం చేశాం కానీ వ్యవస్థను వ్యతిరేకించలేదు, అందులో ఆ మార్పులు చేయడం ద్వారా వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. 5,000 రూపాయలతో డిగ్రీ చదువుకున్న విద్యార్థులను అవమానించడం మాకు ఇష్టం లేదు, 10,000 రూపాయలకి ఆ రెమ్యునరేషన్ కూడా పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు. సో ఇప్పుడు దాని మీద వర్క్ చేయాలి. దాదాపు 2,30,000 మంది వరకు వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అందులో 1,00,000 మంది దాకా రాజీనామాలు చేశారు. రకరకాల ఒత్తిడులతో రాజీనామాలు చేసామని చెప్పని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? వాళ్ళల్లో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఆ రోజు పనిచేశారు కాబట్టి రేపు అవకాశం ఇస్తే కూడా మళ్ళీ అలాంటి తలనొప్పులే వస్తాయి అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. సో దాని మీద కొన్ని గైడ్ లైన్స్ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకంటే ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు పెన్షన్స్ డిస్బర్స్మెంట్ అనేది ఆల్రెడీ 1,00,000 మంది వాలంటీర్లో ఉన్నటువంటి వాళ్ళు, కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎట్లా చేస్తారు. అలానే ప్రభుత్వానికి కూడా వ్యవస్థలు ఉన్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా చాలామంది ఉద్యోగులు ఉన్నారు. ఇంటింటికి కూడా బట్వాడా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలక్షన్స్ సమయంలో 2 నెలల్లో కొంత గందరగోళం ఉద్దేశపూరితంగా అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ సృష్టించారనేటువంటి ఆరోపణ అప్పుడు విపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తూ వచ్చారు. సో అలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఇప్పుడు పెన్షన్స్ బట్వాడా చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా ఈ క్యాబినెట్లోనే ఫైనల్ చేస్తారు. మెగా డిఎస్సికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక కన్క్లూజన్ పార్ట్ కింద మొదటి క్యాబినెట్లోనే చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అలానే అమరావతి పోలవరం నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిపైన ఎలా ముందుకు వెళ్ళాలి, ఆల్రెడీ కొన్ని కమిటీలు ఫామ్ అయినాయి, ఆ కమిటీ నివేదికలు కూడా ఇచ్చినాయి. ఆ నివేదికలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి, అమరావతిలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి, గత ప్రభుత్వం తెచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు వేసినటువంటి ముడి సరుకును కూడా ఎత్తుకుపోయారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఫస్ట్ క్యాబినెట్లో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫైనల్ కంక్లూజన్ అంటే మొత్తం సమరీ ఆఫ్ ద మీటింగ్ ఖచ్చితంగా ఐఎన్పిఆర్ నుంచి పార్థసారథి గారు అనౌన్స్ చేసేటువంటి పద్ధతి సంప్రదాయం ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఇంకా స్పష్టంగా అప్పుడు వస్తుంది. అంటే అలాగే ఇప్పుడు రిషికొండ ప్యాలెస్కి సంబంధించి కూడా అసలు దాన్ని ఏం చేయాలి, ప్రభుత్వం వాడాలా, దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా దీంట్లో? రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఒక కమిటీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు నాయుడు గారు ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇతర నిర్మాణాలు, ప్రభుత్వ అవసరాల కోసం చేసినటువంటి నిర్మాణాలు, అలానే వైఎస్ఆర్సీపీ అవసరాల కోసం చేసినటువంటి నిర్మాణాలు, అందులో భాగంగానే జిల్లాకో ప్యాలెస్ అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది కదా. ప్రతి చోట 2 ఎకరాల స్థలాన్ని 1,000 రూపాయల లీజ్కి, అది కూడా సంవత్సరానికి 1,000 రూపాయల లీజ్ చొప్పున తీసుకుని, ఎకరానికి 1,000 రూపాయల లీజ్ చొప్పున తీసుకుని దాదాపు 26 చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి కొత్త జిల్లాలో కూడా ఆ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా దానికి సంబంధించినటువంటి డేటా వచ్చింది. ఎక్కడైతే సరైనటువంటి అప్రూవల్స్ లేకుండా కేవలం ప్రతిపాదన రూపంలో ప్రభుత్వంలో పెండింగ్లో ఉండగానే నిర్మాణాలు మొదలైపోయినాయో ఆ నిర్మాణాల విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక నివేదిక అందిందనేది సమాచారం. ఆ నివేదికను బట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎందుకంటే అందులో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టేయడం నేరం అని చెప్పని ఎవరో అనట్లేదు. ఎందుకంటే అవసరాలకు తగ్గట్టు, ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా అనేక నిర్మాణాలు జరుగుతాయి. కానీ 500 కోట్లు పెట్టి అక్కడ సృష్టించినటువంటి ఎసెట్ అంత వాల్యూ ఉన్నదా అనేది చర్చ. కమోడ్ల కోసం 13 లక్షల రూపాయలు, వాష్ బేసిన్ల కోసం, బాత్ టబ్బుల కోసం 30 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టారనే దాన్ని ఎవరో కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి. అందుకని దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. బట్ దాన్ని ప్రభుత్వ భవనాలుగా అంటే కార్యాలయాలుగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుందా, లేదా నిజంగానే స్టేట్ గెస్ట్ల కింద ఆనర్ చేయడానికి ఉపయోగపడుతుందా, ఇంకే విధంగా ఉపయోగించవచ్చు అనే దాని మీద ఒక కమిటీ నివేదిక ఇచ్చినట్టుగా ఒక సమాచారం. దాని మీద కూడా ఖచ్చితంగా చర్చ ఉంటుంది. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం తప్పని ఎవరో అనలా, కట్టిన విధానంలో ఉన్న లోపాలను ప్రశ్నించారు. ఇంత ఖర్చు పెట్టి మీరు సృష్టించినటువంటి అసెట్, పైగా ఇంకోటి ఏంటి, పాత రిసార్ట్లో దాదాపు 54-55 రూమ్లు ఉన్నాయి వివిధ కేటగిరీల్లో, సూపర్ డీలక్స్, డీలక్స్, ఏసీ రూమ్లు, స్టాండర్డ్ రూమ్లు ఇట్లా పెట్టి ఆ డిఫరెంట్ కేటగిరీస్లో ఉండేవి. అవన్నీ కూడా ఉచిత, అదేదో అంటారు కదా, ఉత్తి పుణ్యానికే కొలగొట్టేశారు మొత్తం.
సో అక్కడ జరిగినటువంటి దుర్వినియోగం, వాటిని కూలగొట్టడానికి అయినటువంటి ఖర్చు, కొత్తగా మళ్ళీ ప్లాటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కొండని తవ్వేసి ల్యాండ్ని విస్తరించి అది ప్రజలు వెళ్ళేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వీటన్నిటి మీద విమర్శ ఉంది. కాబట్టి అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద రియాక్ట్ అయిన సందర్భంలో ఒక మాట అన్నారు, ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే రిషికొండ మీద పెత్తనాన్ని వాళ్ళకి కట్టబెట్టినట్టు కూడా అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా పరిశీలించి దాన్ని ఎలా సద్వినియోగం చేయొచ్చనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. కానీ విపరీతమైనటువంటి దుబారా జరిగింది, అది మేము ఖండిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. సో కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ బహుశా క్యాబినెట్ ముందర పెడతారు. దాన్ని బట్టి ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదా పాలసీ మ్యాటర్గా ఒక నిర్ణయం కనుక క్యాబినెట్ కన్క్లూడ్ చేస్తే అధికారులకి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ దీనిలో ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివి ఇంకా ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ లీజులు తీసుకున్నటువంటి నిర్మాణాల మీద కానీ లేదా ముందుగా అనుమతి లేకుండా చేసినటువంటి నిర్మాణాల మీద కానీ ఉంటే కనుక దాని మీద కూడా ఏదైనా కమిటీ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలపైన అలానే వివిధ శాఖల స్థాయిని ఏ విధంగా ఉంది, ప్రస్తుత స్థాయిని స్థితిని వివరించేందుకు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో అన్ని శాఖలకి సంబంధించినటువంటి శ్వేతపత్రాల రిలీజ్ చేసేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక పాలసీ డ్రాఫ్టింగ్ అనేది ఈ ఫస్ట్ క్యాబినెట్లో జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక వారం రోజులు సమయం తీసుకున్నాక ఏ అంశాలపైన ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి ఆదాయం తీసుకొచ్చారు, లెక్కల్లో చూపించినటువంటి అప్పులెన్ని, లెక్క లేకుండా చేసినటువంటి అప్పులేంటి, ఏంటంటే కొన్ని కార్పొరేషన్ల ద్వారా ఒక పర్పస్తో తెచ్చినటువంటి ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ నిధుల్ని పూర్తిగా దారి మళ్లించారు. పంచాయతీరాజ్కు సంబంధించి 5,500 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. అసలు ఏ రీజన్స్తో దారి మళ్లించారు అనేటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి రివ్యూలో బయటకు వచ్చింది. అలానే నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి విజిట్స్లో కిలో ఇచ్చినటువంటి కందిపప్పులో 900 గ్రాములే ఉన్నాయి. ఆ 100 గ్రాములు ఎవరు తినేశారు? సో ఇలాంటివన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఫస్ట్ క్యాబినెట్లో ఖచ్చితంగా ఇస్తారు. దానికి అనుగుణంగా ఒక వారం 10 రోజుల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మొదటి క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. భేటీలో 5 సంతకాలకు సంబంధించినటువంటి ఆమోదం లభించింది. దాంతోపాటుగా మిగతా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చ అయితే కొనసాగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.